నమస్తే వెల్కమ్ టు J24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుసేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ పారడైజ్ హోటల్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి ఒలింపియాడ్ గెలవడం గర్వంగా ఉందన్న ప్రజ్ఞానంద గవర్నర్ ను కలిసిన మంత్రి సీతక్క జైన్ విషయంపై గవర్నర్ ఆరా తీశారని వివరించారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయ్యప్ప స్వామి పైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అదే మీరు ఇస్లాం మీద గొంతు ఎత్తగలరా ఎందుకు అంటే మీకు వాళ్ళు రోడ్ల మీద తీసుకువచ్చి కొడతారు అనే భయం ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి మమ్మల్ని ఏం అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే నాట్ వన్ ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ హుసేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ పారడైజ్ హోటల్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి వీటిని కూల్చేద్దాము రేవంత్ రెడ్డికి ఉందా సామాన్యులు రూపాయి పోగేసుకుని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి వారి కడుపులో మట్టి కొడుతున్నావు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కార్యాలయాలు కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైరీ చేసాం అక్కడ ₹1 కోటి 2 కోట్ల విలువ ఉన్నప్పటికి కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తున్నావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతా ఉన్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేయి ఫస్ట్ ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు
ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ప్రగల్భాలు పలికినవు. ఇచ్చుడు పక్కకు పెట్టు. నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఇక నీకు ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా. కొద్దిమంది తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి. అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా, సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయానికి కారకులు ఎవరు? ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన, కరీంనగర్లో 3 కుంటలు ఉండే 3 చెరువులు ఉండే, దాంట్లో కలెక్టరేట్ కట్టాడు. ఇవాళ అనేక చెరువులు, అనేక కుంటలు. ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఈసుబుడలో ఉంటుంది, అనేక చెరువులు. మాసప్ ట్యాంక్, దాని పేరే మాసప్ ట్యాంక్, ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి టీటీడీకి సంబంధించి 180 ఆస్తులు అమ్మటానికి ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నా. సనాతన ధర్మాన్ని అవమానించడమే వాళ్ళ ఎజెండా. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఆర్కే సిన్హా. देखिए, तिरुपति में एक ईसाई लॉबी पहले से हावी था। मैं तिरुपति बोर्ड का सदस्य था और मैंने देखा जब कोविड के दौरान 180 संपत्ति को बेचने की बात चल रही थी। जब मैंने प्रोटेस्ट किया, विरोध किया, तो उस 180 संपत्ति को बेचने से रोक लिया गया। बिना टेंडर का सभी संपत्ति को ఒలింపియాడ్లో భారత మెన్, విమెన్ టీమ్స్ గోల్డ్ మెడల్స్ గెలిచినందుకు గర్వంగా ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తెలిపారు. తమ గెలుపుతో మరింత మంది ఆటలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ శ్రీనాథ్, గుకేష్, ప్రజ్ఞ, వైశాలికి చెన్నై ఎయిర్పోర్ట్లో స్వాగతం లభించింది. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బుడాపెస్ట్లో ఉండటం మధురానుభూతి అని, ఆయన ముందే గెలవడం గొప్పగా ఉందని శ్రీనాథ్ పేర్కొన్నారు. I took it as an individual event and for the World Championship I just wanted to perform well in this specific tournament, and I'm very happy with my performance and the team's performance, and the result I think was just proof that we were doing many things right and we were in the right spirit. So I'm really glad about everything that happened in Budapest and the form heading into World Championship. For now I'm quite happy. There's still a couple of months left and I will try to work harder and be fully ready for it. ములుగు జిల్లా మున్సిపాలిటీ విషయంపై మంత్రి సీతక్క గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు గ్రామ పంచాయతీ విషయంపై వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఈ విషయమై ఢిల్లీకి నివేదిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా జైనూరు విషయంపై గవర్నర్ ఆరా తీశారని వివరించారు. మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మరి మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంటు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే
వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు, ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే, గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల మరి ప్రత్యేక పాలనాధికారి, వారికి ఉండేటువంటి అప్పుడు 5th షెడ్యూల్ లేదు. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి చెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది. వారు అంటే ఫస్ట్ గవర్నర్ గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది. ములుగులో నైట్ అంతా కూడా చేయడం జరిగింది. ములుగు నుంచి ఒక విలేజ్ ని కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు. మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు. అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది, ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేసుకోమన్నారు. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాలను కూడా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు ఒక మంచి డిబేట్ కూడా అంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాలలో ఉండేటువంటి ఇష్యూస్ ఏంటి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జైనూరులో జరిగినటువంటి అమ్మాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ అడగడం జరిగింది. మేము చెప్పినాము. అక్కడ మొన్న మేము ఆదివాసులతో మీటింగ్ అయినప్పుడు కూడా గవర్నర్ గారు ఒకసారి పర్యటించాలని వారు కూడా కోరడం జరిగింది. వారి కోరికను కూడా అంటే మనము ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల యొక్క ఆవేదనను కూడా వారి దృష్టిలో పెట్టి వీలు చూసుకొని ఒకసారి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని మేము కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. ఎదురుదాడికి దిగిన వరద బాధితులు మాకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీ చార్జ్ చేయడం దారుణమంటున్న బాధితులు. దగ్గరే ఉండి ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఏ ఉమామహేశ్వరతో లాఠీ చార్జ్ చేపించారని చెప్తున్న బాధితులు. నీళ్ళు మునిగిపోయి మేము నానా ఇదైపోయి సామానులు అన్ని పోయి తిండికి లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్లు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్లు లేవు. నీళ్లు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాన్లు పోయి అన్ని పోయి నానా బేపత్యం అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోవాలా? ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాం మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము అన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్ని పోయాయండి. బియ్యం, ఎత్తాలు, కంచాలు, నూనె డబ్బాలు మొత్తం సామాను అంతా తిరిగిపోయాయి. 5,000 మాకేమి ఇస్తావలేదు. మాకు నీళ్లు రాలేదని చెప్పారండి సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు. ఎంఏకి రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన వాళ్ళు లేరు. మా గురించి కార్పొరేటర్ కూడా మాట్లాడండి. ఎన్నిసార్లు దండాలు చేస్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి మా కోణంలో ఉన్నదానికే మాకు న్యాయం చేయండి. అందరికి న్యాయం చేసినట్టు మాకు న్యాయం చేయండి. మాకు సభ్యులు గారు వచ్చారు, చూశారు, పెట్టానన్నారు. ఇంతవరకు మాకు ఏ రిపోర్ట్ రాలేదు. మాకేది పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు ఒక్కసారి కమిషనర్ గారు, కలెక్టర్ గారు వచ్చి దయచేసి మాకు న్యాయం
తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం ఎదుట సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన. సేవ్ తిరుమల సేవ్ తితిదే అంటూ స్వామీజీల నినాదాలు. అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని స్వామీజీల డిమాండ్. తిరుమల లడ్డు అపవిత్రం చేసే కల్తీ దొంగలను వెంటనే అరెస్టు చేయాలి. లడ్డు కల్తీ దొంగలను బేషరతుగా శిక్షించాలి, నమోదు చేయాలి. టీటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులు కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ల మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదవాళ్లకి ఒక న్యాయం ఉంటదా? దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఆయన ఇల్లు ముట్టుకోవాలి అంటే చుట్టూ పోలీసులు మంది, అందుకే అధికారులు తిరుపతి రెడ్డిని ముట్టరు. అన్న నీకు నోటీస్ ఇస్తున్నా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారో, నువ్వు కోర్టుకు పోయి ఒక కాగితం తెచ్చుకో, దాన్ని పెట్టుకో, నిన్ను ముట్టా అని చెప్పారు. అదే పేదోళ్ళకి తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి. కేటీఆర్ హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసినరో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్ల అడ్డా, అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా నేను చెప్పలే, మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు. ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు, ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు TRS వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయనేమో డిస్ట్రక్షన్ చేస్తాడు. మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం? ఇప్పుడు అక్క చెప్పింది. అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది. ఒక్కొక్క స్లాబ్కు 500 గజాల లోపలైతే 10 లక్షలు, 1000 గజాలు ఉంటే 18 లక్షలు వసూలు చేస్తున్నాడని అక్కడి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పారు. కేటీఆర్ ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు, నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చి, అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న, మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా, ఆడ ఈ GHMCలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటరట, జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే. ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ GHMCలు కాదు, పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్. GHMC వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము, లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పిండు, నాకు ఎవడో కాదు. చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్, నిజం సార్, మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది,
ఆయన్ని నడిపిస్తున్నాడు. మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి, తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, మంత్రి, వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచేవి ఉన్నాయి. చెరువుల పక్కన, మురికి కాలువల పక్కన దోమలు కుట్టంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా దిక్కులేక బతుకు తెరువు కోసం వచ్చి ఒక రేకో 2 రేకులు వేసుకుని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు. కానీ కావాలని హైదరాబాద్ ను ఆగం చేయాలని చేస్తారా? పేదవాళ్ళు తెలుసో తెలియకు కట్టుకుంటారు. మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చజెప్పి నోటీస్ ఇచ్చి తప్పు జరిగిందని వారిని ఒప్పించి మెప్పించి వేరే చోట ఇల్లు ఇస్తా అని చెప్పి వారిని తరలించాలి. కానీ నీతి రీతి లేనట్టు ప్రవర్తించొద్దు కేటీఆర్. ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా, మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చేయరు ఎవరు. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి, తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతి ఉన్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలని ఎందుకు ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దుర్మార్గుడా, పాపాత్ముడా, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు బంగారం అని చెప్తూ తిరుమల లడ్డూలో వాడే ఆవు నెయ్యిని రాగితో పోల్చుతూ దుర్మార్గంగా మాట్లాడతావా పొన్నవోలు? ఎందుకిలా ప్రతి నిమిషం స్వామివారిని అవమానిస్తున్నావు జగన్? నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఎంత బాధ్యత లేకుండా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను నేను. దాని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1200 rupees per kg. Yes, you can see fish. చూసారా ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు గాని రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా. ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1,200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ
సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో నువ్వు మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్ లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? జంతు కొవ్వు కలిపినట్టు తేలితే నేను నెల నుంచి ఏమి చేస్తున్నారని జగన్ రెడ్డి అడుగుతున్నారు. ఏ చర్యలు తీసుకున్నామో విను. వైఎస్ జగన్, నీ మట్టి బుర్రకి అర్థం కాకపోతే సాక్షి జీతగాడిని అడుగు అని తెలిపారు. ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే, జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18-19వ తేదీ వరకు దేనికి ఆగారు? దాదాపు 2 నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం, ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, వారిపైన చర్యలకు ఉపక్రమించడం, ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం, అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని 4 ఎమినెంట్ పర్సనాలిటీస్ తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్, ఎం విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి, ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు, ఈ 4తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఏఆర్ ఫుడ్స్ కి నోటీస్ ఇచ్చింది. ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని. అది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా ఎవరు మాట్లాడరండి. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇదే ఉందండి, ఇది జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ కామన్ అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు, ఒక బాధ్యత గల వ్యక్తి. ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు. మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హుసేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్, పారడైజ్ హోటల్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి. ఒలింపియాడ్ గెలవడం గర్వంగా ఉందన్న ప్రజ్ఞానంద. గవర్నర్ను కలిసిన మంత్రి సీతక్క, జైనుడి విషయంపై గవర్నర్ ఆరా తీశారని వివరించారు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.